వెల్కమ్ బ్యాక్ టు మురళీస్ క్లాస్ రూమ్. మనం ఈరోజు క్లాస్లోని 10th క్లాస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ సంబంధించి ఎక్సర్సైజ్ 4.1లో సెకండ్ ప్రాబ్లం ఏ విధంగా చేయాలన్నది మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. అయితే అంతకుముందు క్లాస్లోని ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా ఏ విధంగా చెక్ చేయాలన్నది మనం నేర్చుకుందాం. ఈరోజు నేర్చుకోబోయేది ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ విధంగా మనం ఫామ్ చేయాలన్నది ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఓకే సెకండ్ ప్రాబ్లం చూద్దాం. రిప్రజెంట్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. దీంట్లోని కొన్ని సిచ్యువేషన్స్ మనం ఇవ్వబడతాయి, దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి, దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. దానిలో ఫస్ట్ మనం చూద్దాం. ది ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 మీటర్స్. ఒక రెక్టాంగులర్ ప్లాట్ ఉంది, దాని ఏరియా 528 మీటర్ స్క్వేర్ ఉంది. ది లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ 1 more than twice its breadth. దాని యొక్క లెంత్ ఎంత ఉందట, ఆ బ్రెడ్త్కి ట్వైస్ చేసిన దానికి ఒకటి ఎక్కువ ఉందట. వీ నీడ్ టు ఫైండ్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది ప్లాట్. దీనికి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దానికి లెంత్ కావాలంటే మనకి బ్రెడ్త్ అనేది కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ బ్రెడ్త్కి ట్వైస్ చేస్తే ఎంత వస్తుందో దాన్ని ఒకటి కలిపితే మనకి లెంత్ వస్తుంది. కాబట్టి మనం బ్రెడ్త్ని ఎక్స్ అనుకుంటాం. సో లెట్ బ్రెడ్త్ ఆఫ్ ది ప్లాట్, మనం బ్రెడ్త్ను బీతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. సో లెంత్ ఆఫ్ ది ప్లాట్, సో లెంత్ని ఎల్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఎల్ అనుకుందాం. సో లెంత్ ఏ విధంగా వస్తుంది, లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ 1 more than twice its breadth. ట్వైస్ అంటే ఎంత, బ్రెడ్త్ని 2తో మల్టిప్లై చేసిన తర్వాత ఒకటి ఎక్కువ ఉందండి. అంటే ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్ అంటే మనం బ్రెడ్త్ని ఎక్స్ అనుకున్నాం, దాని ట్వైస్ అంటే 2x. 1 more than twice its breadth అంటే 1 more than అంటే ఏం చేయాలి, +1 చేయాలి. సో లెంత్ ఎంత వచ్చింది, 2x + 1. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ది ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్. సో గివెన్ ది ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 528 మీటర్ స్క్వేర్ వచ్చింది. సో మనకి రెక్టాంగులర్ అనగానే ఈ షేప్లో ఉంటుంది. ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అనుకుంటే వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్, ఎల్ ఇంటూ బి అవుద్ది, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్, సో మనకి 528 వచ్చింది. కాబట్టి ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్కి మనకి ఫార్ములా ఏమన్నా, ఎల్ ఇంటూ బి ఈక్వల్ ఎంత, 528. సో ఇక్కడ లెంత్ మనం ఇక్కడ ఏమొచ్చింది, మనకి 2x + 1 వచ్చింది. కాబట్టి 2x + 1 ఇంటూ బి ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం, బ్రెడ్త్ని ఎక్స్ అనుకున్నాం, ఈక్వల్ టు 528. దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్లోని మనం అప్లై చేసుకుంటే ఏమవుద్ది, ఎక్స్ ఇంటూ 2x ఎంత అవుద్ది, 2x² ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎంత, ఎక్స్. ఈ 520 ఈక్వల్ ఎంత, 528. సో 2x² ప్లస్ ఎక్స్. ఈ 528 రైట్ సైడ్ ఉంది కాబట్టి దాన్ని లెఫ్ట్ సైడ్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమవుతుంది, -528 ఈక్వల్ టు 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. ఎలాగా, ax² + bx + c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. కాబట్టి సో రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈక్వల్ టు 2x² + x - 2x² + x - 528 ఈక్వల్ టు 0. ఇది మనకి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే ఇక్కడ ఈ ప్రాబ్లం సంబంధించి ఇచ్చిన సిచ్యువేషన్కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేయమన్నారు. అంటే దీని ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రాబ్లం సంబంధించి. ఒకవేళ దీనికి ఎక్స్ వాల్యూ కావాలంటే మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి మనం ఎక్స్ వాల్యూ
ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, నోట్ చేసుకోండి. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ది ప్రొడక్ట్ ఆఫ్ 2 consecutive పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ 306. వీ నీడ్ టు ఫైండ్ ది ఇంటిజర్స్. అంటే 2 consecutive పాజిటివ్ ఇంటిజర్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత అయింది? 306. సో కాన్సెక్యూటివ్ ఇంటిజర్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ఇంటిజర్స్ని ఏమంటారంటే వరుసగా వచ్చే ఇంటిజర్స్ని కాన్సెక్యూటివ్ ఇంటిజర్స్ అంటారు. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 consecutive పాజిటివ్ ఇంటిజర్స్ అంటే మనం ఇంటిజర్స్ చూసుకుంటే నెంబర్ లైన్ మీద 0 వస్తుంది, 1 2 3, అలాగే ఇటువైపు -1 -2 -3. సో పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఇవి వస్తాయి అన్నమాట, +1 +2 +3 అండ్ సో ఆన్. సో కాన్సెక్యూటివ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1కి కాన్సెక్యూటివ్ ఇంటిజర్ అవుద్ది 2 అవుద్ది, అంటే 1కి 1 కలిపితే 2 వచ్చింది. అలాగే 2కి కాన్సెక్యూటివ్ ఇంటిజర్ అవుద్ది 3 అవుద్ది, 2కి 1 కలిపితే 3 అవుతుంది. ఇప్పుడు మన కాన్సెక్యూటివ్ ఇంటిజర్స్ మనకు తెలియదు కాబట్టి ఏదైనా ఒక ఇంటిజర్ని ఎక్స్ అనుకుంటే దాని కాన్సెక్యూటివ్ ఇంటిజర్ ఏమవుతుంది? x+1. అదంటే దానికి 1 కలిపితే దాని తర్వాత ఇంటిజర్ వస్తుంది కాబట్టి ఒకదాన్ని ఎక్స్ అనుకుంటాం, ఒకదాన్ని x+1 అనుకుందాం. సో ఒక ఇంటిజర్ ఎక్స్ అయితే దాని కాన్సెక్యూటివ్ ఇంటిజర్ దానికి 1 కలిపితే వస్తుంది కాబట్టి రెండో కాన్సెక్యూటివ్ ఇంటిజర్ ఏమవుతుంది? x+1 అవుద్ది. ఆ రెండాటి యొక్క ప్రొడక్ట్ 306 అనమాట. ఓకే, లెట్ 2 consecutive positive integers are x and x+1. అంటే ఒకటి x అయితే రెండోది x+1 అవుతుంది. సో గివెన్ product of 2 consecutive integers equal to 306. సో దాని ప్రోడక్ట్ ఏముందమ్మా? x into x+1 ఈక్వల్ ఎంత? 306. సో దీన్ని డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేస్తే x into x ఎంత అవుతుంది? x² ప్లస్ x into 1 x ఈక్వల్ టు 306. సో 306 ఇటు తీసుకొస్తే x² ప్లస్ x మైనస్ 306 ఈక్వల్ టు 0. సో x² ప్లస్ x మైనస్ 306 ఈక్వల్ టు 0. సో ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో ఉంది కాబట్టి సో రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ x² ప్లస్ x మైనస్ 306 ఈక్వల్ టు 0. సో మనకి ఈ ప్రాబ్లం సంబంధించి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయమన్నారు కాబట్టి మనం ఇక్కడ వరకు చేస్తే మనకి ఆన్సర్ సరిపోతుంది. ఒకవేళ మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. మనకి ఇక్కడ గమనిస్తే ఇప్పుడు 306 ఉంది, 306ని 2 ఇంటిజర్స్ యొక్క ప్రోడక్ట్ కింద ఎలా రాయొచ్చు? 17 into 18 రాయొచ్చు. కాబట్టి మన రిక్వైర్డ్ మన కాన్స్టిట్యూటివ్ ఇంటిజర్స్ ఏమవుతాయి? 17 into 17 18 అవుతుంది అనమాట. సో ఈ ప్రాబ్లం మనకి ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. ఓకే, సెకండ్లో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. రోహన్స్ మదర్ ఈజ్ 26 years ఓల్డర్ దాన్ హిమ్. అంటే రోహన్ ఏజ్ కన్నా రోహన్ యొక్క తల్లి యొక్క ఏజ్ 26 years ఓల్డర్ దాన్ అంటే 26 సంవత్సరాలు ఎక్కువట. ది ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 3 years ఫ్రమ్ నౌ. అంటే ప్రజెంట్ ఏజ్ దగ్గర నుంచి 3 years తర్వాత వాళ్ళిద్దరు ఏజు మల్టిపుల్ చేస్తే అంటే ప్రోడక్ట్ ఎంత అవుతుంది? 360 అయితే we would like to find రోహన్స్ ప్రజెంట్ ఏజ్. సో రోహన్స్ ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ మనం ఫామ్ చేయాలి. సో ఇక్కడ మనం గమనిస్తే రోహన్స్ మదర్ ఏజ్ ఈజ్ 26 years ఓల్డర్ దాన్ హిమ్. అంటే రోహన్ కంటే 26 years ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏజ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది రోహన్ని ఎక్స్ అనుకోవాలన్నమాట. ఓకే, లెట్ present age of Rohan equal to x అనుకున్నాం అనుకో. దెన్ present age of Rohan's mother. సో రోహన్స్ యొక్క మదర్ యొక్క ఏజ్ 26 years పెద్దది కాబట్టి
ఎక్స్ ప్లస్ 26 అవుతుంది. ఓకే, అయితే 3 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ 3 ఇయర్స్ ఏజ్ ఆఫ్ రోహన్. సో రోహన్ యొక్క ఏజ్ 3 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. దీనికి 3 కలపాలి. అలాగే ఆఫ్టర్ 3 ఇయర్స్ ఏజ్ ఆఫ్ రోహన్స్ మదర్. సో రోహన్స్ మదర్ ఏజ్ ఆల్రెడీ ఎంత వచ్చింది? ఎక్స్ ప్లస్ 26 వచ్చింది. దానికి ఇంకో 3 కలుపుకుంటే ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 29 అవుతుంది. ఎక్స్ ప్లస్ 29. సో ప్రొడక్ట్ అంటే ఈ రెండు 3 ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరు ఏజ్ని ప్రొడక్ట్ చేస్తే 360 వస్తుంది. సో గివెన్ product of their ages after 3 years equal to ఎంత? 360. సో x plus 3 into ఇది ఎంత అవుతుంది? x plus 29 ఈక్వల్ టు ఎంత? 360. దీన్ని సింప్లిఫై చేద్దాం. x plus 3 into x plus 29. సో దీన్ని మల్టిప్లై చేయడానికి x plus 29 అంతా ఒక టర్మ్ అనుకుంటే అప్పుడు డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేసుకోనుకోండి. x ఇంటూ ఎక్స్ ప్లస్ 29 x ఇంటూ ఎక్స్ ప్లస్ 29 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 29 ఈక్వల్ ఎంతమ్మా? 360. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేస్తే x ఇంటూ ఎక్స్ అంతా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 29 ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 329 87 ఈక్వల్ ఎంత? 360. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టైమ్స్ 2 కలిపిస్తే 29 ప్లస్ 29x ప్లస్ 3x ఎంత అవుతుంది? 32x ప్లస్ 87. 360 ఇటు తీసుకొస్తే మైనస్ 360 ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x 360 ప్లస్ 87 మైనస్ 360 అంటే ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చింది కాబట్టి డిఫరెన్స్ వేసి ఇక్కడ 360కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేయాలన్నమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ అంతా 273 మైనస్ 273 మైనస్ ఎంత చేస్తాం? ఈ రెండాట్లో బిగ్గర్ నెంబర్ 360కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తాం అనమాట. ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది కాబట్టి సో రిక్వైర్డ్ quadratic equation is x square plus 32x minus 273 equal to 0. ఇది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. ఓకే, నోట్ చేసుకో. సో సెకండ్లో 4th ప్రాబ్లం చూద్దాం. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 kilometers ఎట్ ఏ యూనిఫామ్ స్పీడ్. ఒక ట్రైన్ 480 kilometers డిస్టెన్స్ని ఒక యూనిఫామ్ స్పీడ్లో ట్రావెల్ చేస్తుందట. సో ఇఫ్ స్పీడ్ హ్యాడ్ బీన్ 8 km/h లెస్, ఒకవేళ స్పీడు 8 km/h తగ్గిందనుకోండి, దెన్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 3 hours మోర్ టు కవర్ ది సేమ్ డిస్టెన్స్. సో స్పీడ్ ఎప్పుడైతే తగ్గిందో సేమ్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి టైం ఏమవుతుంది? పెరుగుతుంది. సో 3 hours ఎక్కువ టైం పట్టింది అనమాట. సో వీ నీడ్ టు ఫైండ్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. అయితే సో ఇక్కడ మనం స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఎక్స్ అనుకుందాం. లెట్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్ టు ఎక్స్ km/h. సో ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బికి డిస్టెన్స్ 480 kilometers ఉందనుకోండి. ఈ డిస్టెన్స్ అనేది చేంజ్ అవ్వట్లేదు కానీ స్పీడ్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ సందర్భంలో స్పీడ్ అంతా x km/h. అలా కాకుండా రెండో సందర్భం ఉంది, దాంట్లో స్పీడు 8 km/h తగ్గింది. అప్పుడు స్పీడ్ ఎంత అవుతుందమ్మా? x - 8 km/h. ఇక్కడ మీరు గమనిస్తే ఇక యూనిఫామ్ స్పీడ్లో ఎడితే ఒక టైం కడుతుంది. అదే ఇక్కడ 8 kilometers తగ్గి అదే స్పీడ్లో ఎడితే ఈ టైం ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఈ రెండాట్లు ఈ టైం డిఫరెన్స్ ఎంత? 3 hours ఇచ్చారు. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై
స్పీడ్. సో ఈ ఫార్ములాని మనం ఉపయోగించుకుని మన టైం డిఫరెన్స్ ఆఫ్ టైంని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ డిస్టెన్స్ ఏమవుద్ది 480 అనేది చేంజ్ అవ్వదు, కానీ ఇక్కడ స్పీడ్ చేంజ్ అవుద్ది. మొదటి సందర్భంలో స్పీడ్ x అవుద్ది, రెండో సందర్భంలో x-8 అవుద్ది. కాబట్టి మొదటి సందర్భంలో టైం నోమో మనం t1 అనుకుందాం, అలాగే రెండో సందర్భంలో టైం నోమో t2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. లెట్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ x km/h. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఎంతమ్మా 480 కిలోమీటర్స్. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏమనుకున్నాం, డిస్టెన్స్ బై స్పీడ్. కాబట్టి మొదటి సందర్భం చూద్దాం. మొదటి సందర్భంలో టైం అంటే t1 అనుకోండి. t1 ఎంత, డిస్టెన్స్ 480 బై స్పీడ్ ఎంత అనుకున్నాం x. సో ఇది మొదటి సందర్భం. సో రెండో సందర్భంలోని t2 అనుకున్నాం. t2 అనుకుంటే డిస్టెన్స్ మారదు 480 కానీ స్పీడ్ ఏమైంది 8 km/h తగ్గింది, అంటే x-8 అయింది. సో మీకు ఎప్పుడైతే స్పీడ్ తగ్గిందో టైం అనేది పెరుగుతుంది కాబట్టి డిఫరెన్స్ అయ్యారు. కాబట్టి t2లోంచి t1 తీస్తాం. సో మనకి గివెన్ డిఫరెన్స్ బిట్వీన్ టైం ఎంత, t2 మైనస్ t1 ఎంత, 3 hours ఇచ్చారు. t2 మైనస్ t1 3 hours ఇచ్చారు. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. t2 ఎంత అనుకున్నాం 480 బై x-8 మైనస్ t1 ఎంత 480 బై x ఈక్వల్ ఎంత 3. సో ఈ రెండింటిలో 480 కామన్ తీద్దాం. 480 కామన్ తీస్తే 1/x-8 మైనస్ 1/x ఈక్వల్ ఎంతమ్మా 3. సో 480 ఇంటూ దీనికి ఎల్సిఎం ఎంత అవుద్ది x-8 ఇంటూ x. సో దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ x ఇంటూ 1 ఎంత x మైనస్ x-8 ఇంటూ 1 x-8 ఈక్వల్ ఎంత 3. దీన్ని సింప్లిఫై చేస్తే 480 x మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 బై x ఇంటూ x ఎంత అవుతుంది ఇక్కడ x² మైనస్ 8x ఈక్వల్ ఎంత 3. సో ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూద్దాం 8 బై x² మైనస్ 8x ఈక్వల్ టు ఈ 480ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది కాబట్టి డివైడ్ చేస్తుంది. ఎంత అవుతుంది 3/480. ఈ 3 అనేది దీంట్లో 160 టైమ్స్ పోతుంది కాబట్టి 1/160 అవుతుంది. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x² మైనస్ 8x ఇంటూ 1 ఎంత x² మైనస్ 8x ఈక్వల్ టు 160 ఇంటూ 8 160 ఇంటూ 8. సో x² మైనస్ 8x ఈక్వల్ టు 160 ఇంటూ 8 0. సో 0 8 6 are 48 8 1 is 1 1 plus 4 ఎంత 1280. సో 1280 అంటే 1280ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x² మైనస్ 8x మైనస్ 1280 ఈక్వల్ టు 0. సో ఇది ఏ ఫామ్లో ఉంది ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది కాబట్టి సో రిక్వైర్డ్ quadratic equation is x² minus 8x minus 1280 is equal to 0. So this is the required quadratic equation to find the speed of the train. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ వస్తుంది అనమాట. ఓకే, నోట్ చేస్తున్నాను. మనం ఇప్పటి వరకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోని ఎక్సర్సైజ్ 4.1 సంబంధించి సెకండ్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలనేది మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. తర్వాత క్లాస్లోని ఎక్సర్సైజ్ 4.2 సంబంధించి ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేది మనం నేర్చుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్.